తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సుభాష్ నగర్లో వార్డు సభ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వార్డు సభలో భాగంగా కరీంనగర్లోని సుభాష్ నగర్లో వార్డు సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారికి అప్లికేషన్ ఫారాన్ని అందజేశారు. అర్హులైన ప్రజలు కొత్త రేషన్ కార్డులకు మరియు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సుభాష్ నగర్ వార్డు మెంబర్ గంటా శ్రీనివాస్ ఉచిత పథకాల గురించి వివరిస్తూ వార్డు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. వెల్కమ్ టు TR9 న్యూస్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలనలో భాగంగా కరీంనగర్లోని సుభాష్ నగర్ రోడ్ నెంబర్ 10లో గంటా శ్రీనివాస్ ఆధ్వర్యంలో అయితే ఇక్కడ ప్రజాపాలన కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 6 గ్యారెంటీలో భాగంగా ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళలో ఎలాంటి మార్పులు ఏమైనా చేర్పుల కోసం అయితే మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్స్ అయితే పెట్టుకుంటున్నారు. చాలామంది అయితే వచ్చి ఇక్కడ అప్లికేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రజాపాలన అనే పేరు మీద గ్రామ సభలు నిర్వహించిన గతంలో గ్రామ సభలు నిర్వహించిన వాటిలలో ఉచిత గ్యాస్ సబ్సిడీ అర్హులైన వారికి ఉచితంగా 200 యూనిట్లు పథకంలో అర్హులైన వారికి ఈ వార్డు నుంచి 1600 మందికి ఉచిత విద్యుత్ వినియోగదారులుగా ఉచిత పథకం కింద అర్హులైనరు. 370 మంది ఇందిరమ్మ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకుంటే 72 మందికి ఈ డివిజన్ నుంచి మనము ఇందిరమ్మ ఇండ్లు 72 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. అవి కొంతమంది స్లాబ్ల నిర్మాణం దాకా కూడా వెళ్ళి ఇంకా కొంత 52 మంది స్లాబ్ మన గోడల లెవెల్లో ఉన్నాయి. వాటి లబ్ధితో పాటు ఈ సంవత్సరానికి గాను ఇంకా మిగతా ఎవరైతే సొంత స్థలాలు ఉండి ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళని ఇందిరమ్మ స్కీమ్ కింద తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రగతి అనేది అంటే మేము తీసుకున్నటువంటి దరఖాస్తులకు పారదర్శకంగా మంజూరైనటువంటి వారికి లబ్ధి చేకూరిన లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకేమైనా పెండింగ్ ఉంటే ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంటే ప్రజాపాలన ఇచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలన కోసము అధికారుల ద్వారా మన నగరపాలక సంస్థకు కమిషనర్ గారికి ప్రభుత్వానికి పంపించడానికి నిజంగానే ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టుంటే మళ్ళా ప్రగతిలో భాగంగా ఈ దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ పథకాలను పేదలకు అందించాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశపెట్టినటువంటి పథకాలను పేద ప్రజలకు అందే విధంగా తగు చర్యలు తీసుకోవడానికి అధికారులతో మేము ప్రజాప్రతినిధుల భాగస్వామ్యమై పేదలకు సాయం చేయడానికి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అందించడానికి కృషి చేస్తాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ VRR కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.